ప్రజల గుండె చప్పుడు, ప్రజల మనసుల ప్రతిరూపం. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం. VVD న్యూస్, నిజమే మా బలం. VVD న్యూస్, ప్రజలే మా దిశ. నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే. నిజాల వెలుగు, ప్రజల గొంతుగా. VVD న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారుల వార్డులో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. రాత్రి వేళ వార్డులోకి వచ్చిన వ్యక్తిని తల్లిదండ్రులు అప్రమత్తమై పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఓ మొబైల్ ఫోన్ కూడా చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనానంతరం ఆసుపత్రి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గత 10 రోజులుగా తమ చిన్నారుల వద్దే ఉండి రాత్రులు మేల్కొని కాపలా కాస్తున్నామని, అయినప్పటికీ దొంగ వార్డులోకి రావటం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అయితే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సంప్రదించగా ఇప్పుడేమీ చేయలేం, రేపు ఉదయం చూస్తామని స్పందించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దొంగతనం జరిగిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకోకుండా అలాంటి సమాధానం చెప్పడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక మరుసటి రోజు నుంచి చిన్నారుల వార్డులో తల్లిదండ్రులు ఉండకూడదని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని, మా పిల్లలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నించారు. చిన్నారుల భద్రత కోసం ఆసుపత్రిలో వెంటనే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మాది గడవల ఇక్కడ మా బామర్ది పిల్లల్ని తీసుకొచ్చినాము. నిన్న రాత్రి గొడవ జరిగింది. ఎవరో తాగుబోతు వచ్చి పిల్లల్ని తీసుకొని సతాయించినారు. అందరు సిబ్బంది మొత్తం కలిసి పట్టుకున్నాం. ఎట్లా ఒకటి అందరం మా పైన ఉండమని పట్టుకున్నాము. అది మేము ఆడ లేకుండా బయట ఉంటే పట్టుకోలేము. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు ఏం లేదు మాకే తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి జవాబాదారి ఎవరు? చేశాం సార్. చేస్తే రేపు పొద్దున్న చూద్దాం అన్నారు. రేపు పొద్దున్న చూద్దాం లేదంటారు. ఇంకా పిల్లలు పోయినప్పుడు చూస్తాడేమో ఏమన్నా ఎవరు పిల్లలు పోయినారని కనుక్కుంటారు వచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఏం ఒకసారి పిలుస్తారు అయిపోయి మేము పోయి మేము మేల్కొని ఉంటాము. ఇట్లా తీసుకొచ్చుకుంటాం పోయి. ఇప్పుడు మా పిల్లలు మాకు భయం ఉంటుంది కదా, జాగ్రత్త పట్టి మేము లేస్తుంటాం. అదే పొద్దున 1:30కి దొంగ వచ్చినారు సార్. చాలా ముగ్గురితో ఎంతమందితో ఫోన్ కూడా పోయింది. వాళ్ళు ఇంకా చూసినారు, వాళ్ళే పట్టుకున్నారు. ఇంకా అంతా కలిసి పట్టుకున్నారు. దొంగని పట్టుకున్నారు. వాళ్ళు దొంగని పట్టుకున్నాక వాళ్ళని పోలీసులు అప్పచెప్పి వాళ్ళు ఇంకా దొంగని ఎక్కడికి తీసుకుని పోయినారు. ఇంకా అట్నే నిన్న జరిగింది కదా అని మేము అందరం కూర్చొని ఉన్నాం అక్కడ. ఇంకా వాళ్ళు పిలుస్తారు, మేము పోయి తల్లిని పిలుచుకొని వచ్చి పాలు తాపించి మళ్ళీ పంపిస్తాము లోపలికి. అట్లా పంపించేటట్టే ఈ రోజు కూడా ఉన్నాము అందరం కలిసి. 10 రోజులు 8 రోజుల నుంచి అట్లనే ఏం జరగలే. ఈ రోజు అట్లా జరిగింది, నిన్న జరిగిందని ఈ రోజు అందరినీ మీరు బయటికి కోరి పిల్లలు మీరే పట్టుకొని పోతే మనకి ఎవరు బాధ్యులు అని మాకే అడుగుతున్నారు సార్. అడిగి మాకే బయట దొబ్బేసినారు సార్ బయటికి. సూపరింటెండెంట్ కి ఫోన్ చేసింటే 3-4 ఫోన్ చేసినారు సార్. 3-4 ఫోన్ చేసింటే వాళ్ళు ఇంకా రేపు చూద్దాంలేండి, ఈ రోజు ఎక్కడికక్కడ మీరు పోండి, ఇంకా రేపు చూద్దాంలేండి అన్నారు సార్. మాది 6 నవల రుద్రారమ్మ సార్. మేము ఇట్లా మా పాపకు బాలేక తోలుకొచ్చినాము. నిన్న నైటు రాత్రి ఒక దొంగ వచ్చి దొంగ ఐసీ లేకపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి అతను దొంగ అని తెలిసింది మాకు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది సార్. మళ్ళా మాకు ఎవరు నిన్న వచ్చి చేసినారని మేము 10 రోజులు మాకు 10 రోజులు అయితేనే మేమేం కాలే. మాకు నిన్న వచ్చినాడని మా మూలంలో దుబ్బారు. అతని లెక్కనే మేము దొంగలని చేసినట్టు కిందికి దుబ్బారు సార్. మేము చెప్పినాను సార్. సూపరింటెండెంట్ సార్ పొద్దున మాట్లాడదాంలే అన్నాడు. అతను మాత్రం పొద్దున చూస్తామన్నాడు. అతను మాత్రం మాకు ఇప్పుడు మా పిల్లలకు ఇప్పుడు ఏదైనా సీరియస్ అయితే మొన్న 1 గంటప్పుడు సీరియస్ అంది అన్నారు. మేము మేలుకొని అంటాం కదా, మేము మేలుకుంటాం కాబట్టి మా జాగ్రత్తలు మేము ఉంటాం. మా పిల్లలు కాబట్టి మేము మేలుకొని అన్నా. ఏ నిద్ర పోయేది ఏమీ లేదు. మేము ఎట్టునో వచ్చినాం, హాస్పిటల్కి వచ్చినట్టు పిల్లల్ని బాగా చూసుకొని పోవాలని వచ్చినా సార్. పట్టుకున్నారు సార్. పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించాం సార్. అప్పగించాము. అక్కడ ఏం చేసినారు తెలుసు. మేము ఇక్కడనే మళ్ళా మమ్మల్ని ఈ రోజు మాత్రం వేరికి మీరు ఉండకూడదు అని పంపించారు సార్. మాకు చిన్న పిల్లలు వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కాకుండా చిన్న పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకాడ ఎవరు ఉంటారు? తల్లి అక్కడ పోతే ఈ పిల్లలకి ఎవరు బాధ్యతలు ఉంటారు? మా ఎట్లా సార్ మా పరిస్థితి ఎట్లా? ఇట్లా బయటకు తప్పితే మేము ఏంటికి హాస్పిటల్కి వచ్చినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటికి ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఏంటికి ఉన్నారు,
మేమేం కొట్టాడుకోలే, మేము మాకేం జరగలేదు కదా. 10 రోజుల నుంచి ఇప్పుడు 10 రోజుల నుంచి మేము వచ్చినాం, ఏం జరగలేదు ఇప్పటి వరకు. బయట వాళ్ళు వచ్చి చేసేదానికి మీరు నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం చేసేదానికి మేము బాధ్యత సార్.